దేశద్రోహం కేసులు పెట్టకపోతే కనుక దేశాన్ని విడదీయాలనుకునే దరిద్రులు నిట్ట నిలువున దర్జాగా తిరుగుతుంటారు. ఇక్కడ పత్రికలలో, టీవీ ఛానళ్లలో, అట్లాగే బయట రాజకీయాల్లో దేశాన్ని ముక్కలు చేయాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు మన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా కనబడుతున్నారు. తమిళనాడు పిచ్చ ఫీలింగ్తో, లేకపోతే ఆంధ్రాలో పిచ్చ ఫీలింగ్తో ఇదివరకు, ఇప్పుడు కంట్రోల్లోకి ఉంది. అదే సందర్భంలో బెంగాల్ లాంటి చోట్లన ఇంకో పక్కన, పంజాబ్ లాంటి చోట్ల ఇంకో పక్కన, ఇలాంటి వాళ్ళని సమర్థిస్తూ ఇక్కడ రాసుకొచ్చేటటువంటి వార్తలు. ఇప్పుడు అదేదో ఒక కమిటీ వేసేసి ఓ మాజీ జడ్జి గారి నాయకత్వంలో స్వతంత్ర ప్రతిపత్తితో ఎలా బ్రతకాలి అనే దాని మీద తమిళనాడు చూస్తుందంట. ఏం చూస్తుంది అది? యాడ్ నుంచి నడుస్తుంది? దాన్ని ఒక దేశంగా మార్చేయడం సాధ్యమవుతుందా? బెంగాల్ ఓ దేశంగా మార్చేయడం సాధ్యమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? బెంగాల్ని బంగ్లాదేశోడు ఆక్రమించుకుంటాడు, తమిళనాడుని మాఫియా శక్తులు శాసిస్తాయి. ఈ మాఫియా నాయకుల కిందన ఈ రాజకీయ నాయకులు ఉంటారా? మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తటస్థులు కాస్త సీరియస్గా ఆలోచించకపోతే దేశద్రోహ శక్తులు విచ్చలవిడిగా పెరుగుతాయి.